అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు తయారు చేయబోతున్నది గులాబ్ జామున్ అనమాట. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలని మన క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా తయారు చేసుకోండి, చాలా బాగా ఉంటుందన్నమాట. నేను ఈ 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ ప్యాకెట్స్కి ఒక పెద్ద చెంచా అంతా మైదా పిండి, కొద్దిగా సోడా, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని ఒక గ్లాస్ తీసుకోండి. ఆ ఒక గ్లాస్ కొద్దిగా పాలు పోసుకుంటూ మనం దీన్ని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. మరీ అంత గట్టిగా కలుపుకోవద్దు, కొంచెం నార్మల్గానే కలిపి పెట్టుకోవాలి. మీకు మిల్క్ లేదనుకోండి, వాటర్తోనైనా కలిపేసుకోవచ్చు. మిల్క్తో కలపడం వల్ల ఏంటంటే మనకి కొంచెం అవి టేస్ట్గా ఉంటాయి, కొంచెం క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా మనం కొద్దిగా వేసుకుంటూ మొత్తం మనకి ఒక గ్లాస్ పాలు పట్టినాయి అన్నమాట దానికి. ఓకే, ఇలా మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. మరి గట్టిగా చపాతీ పిండిలాగా ఇట్లా గట్టిగా పిసికినట్టు చేయకండి. అలా అయితే మనకి సాఫ్ట్గా రావన్నమాట బాల్స్, గులాబ్ జామున్ బాల్స్. ఇలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ప్యాకెట్స్కి ఒక 2 గ్లాస్ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మనం పాకానికి పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను కొద్దిగా చూడండి, ఇలా వెడల్పు ఉన్న దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం అది మనం గులాబ్ జామున్ బాల్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసిన తర్వాతకి మనము ఒక దగ్గర కుక్కుని మళ్ళీ అవి విరిగిపోవు అనమాట. ఇలా కొంచెం వెడల్పుగా ఉంటే మనకి అవి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి. అండ్ ఆ సిరప్ అనేది కూడా మనకి చాలా బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా మనకి ఒక 2 to 3 మినిట్స్ ఇలా చేసేయండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట. కొంతమంది యాలకులు అట్లా నార్మల్గా కచ్చపక్క దంచి వేస్తే చాలామందికి ఇష్టం ఉండదు. అందుకోసం మనం ఏం చేయాలంటే అందులో ఉంటాయి కదా బ్లాక్ యాలకుల లోపలవి, అవి తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మనం ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. మనకి అవి యాలకులు కూడా మనకి మెత్తగా మిక్స్ అయిపోతాయి. మనకి అలా మనకి ఏమంటే మనం కచ్చపక్క దంచి వేస్తాం కదా, అట్లా మనకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఫ్లేవర్ వస్తుంది అంతే. కానీ మనకు తినేటప్పుడు మాత్రం మనకు తగలకుండా ఉంటుంది అనమాట. కొంతమందికి అలా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్. చూడండి, మనం హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, ఇది మన పిండికి బాగా ఇట్లా పులిసిపోయిందనమాట. అంటే బాగా లోపల కూడా మనకి బాగా కుక్ అవుతాను అనమాట ఇలా అయితే. అందుకోసం మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇట్లా నార్మల్గా చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మనకి హ్యాండ్స్కి ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా తీసుకొని చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలన్నమాట. మనం పాకానికి పెట్టినాం కదా, అది మనకు ఒక 15 to 20 మినిట్స్లో మనకి ఒక తీగ పాకం వచ్చేస్తుంది అనమాట. అంతే, తీగ పాకం వచ్చేసిన తర్వాత తీసేయాలి. చూడండి, ఇలా బాల్స్ చుట్టేసుకోవాలి. మీడియం సైజు మనకి 2 ప్యాకెట్స్లో ఒక 50 to 60 అవుతాయి అన్నమాట బాల్స్. ఇలా మీకు ఏమన్నా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనం ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బాల్స్. చూడండి, ఇలా అన్నమాట. మనకి ఇవి బాల్స్ ప్రిపేర్ చేసుకునేంతవరకు మనకి ఆ పాకం కూడా అయిపోతుంది. చూడండి, ఇలా అయింది కదా, మీకు ఇప్పుడు చూపిస్తున్న చూడండి వీడియోలో. ఇంకా మనకి కొంచెం ఇంకా తీగ పాకం రాలేదన్నమాట. ఇది మొత్తం మీకు ఒక 20 మినిట్స్ పడుతుంది. కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇందులో మనం ఒక 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి అనమాట. నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం అవి నెయ్యి ఫ్లేవర్ని ఇచ్చి మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మొత్తం మీకు ఆయిల్ ఇష్టం లేదు, నెయ్యి కావాలనుకుంటే నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి మేము వాడడం, మాకు ఆ స్మెల్ నచ్చదు అనుకున్న వాళ్ళు మొత్తం ఆయిల్తో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆ స్టవ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాతకి ఒక 10 to 15 బాల్స్ అందులో వేసి, ఆ బాల్స్ అనేవి మనకు కొంచెం పైకి తేలుతాయి కదా, అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మొత్తం లోపల కూడా కుక్ అయిపోయి మనకి అవి చాలా సిరప్ అనేది మనకి లోపల వరకు వెళ్ళిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఈ టిప్ని అయితే మీరు యూజ్ చేయండి. మీకు ఈ 2 టిప్స్ అయితే చెప్పాను. ఈ 2 టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా వస్తాయి.
ఇలా వచ్చి ఒక మనకి 2 మినిట్స్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి చాలా కలర్ అయితే మనకి చాలా తొందరగానే వచ్చేస్తుంది. చూడండి చాలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేది. ఇవి నార్మల్గా ఇలా చూస్తూనే సిరప్ లేకుండానే తినాలనిపిస్తున్నది కదా, అందుకోసం ఇవి గులాబ్ జామ్స్ త్వరగా అండ్ చాలా తొందరగా అయిపోయే స్వీట్ అనమాట. దీనికి మనకు అంత టైం కూడా పట్టదు అండ్ చాలా తొందరగా అయిపోతుంది. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. మనం ఇలాగే అన్ని బాల్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఒక 10 to 15 వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ అవి కొంచెం పైకి తేలిన తర్వాత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా మొత్తం మనం వేసి బాల్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత అందులో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్, ఒక 3 అవర్స్ అలా వదిలిపెట్టండి. 3 అవర్స్ వదిలిపెట్టిన తర్వాత చూడండి మీకు ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా అవుతాయో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఒక 3 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నా మీకు. చూడండి లోపలి వరకు ఆ సిరప్ అనేది అంత మొత్తం పీల్చుకుంది. ఇంకా చూడండి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇదైతే నా బెస్ట్ గులాబ్ జామున్ అని చెప్పొచ్చు మీకు. చూడండి ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే మీకు ఇక్కడ షుగర్ ఏంటంటే మీరు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.